హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు అభ్యర్థులు తమ యొక్క సెలక్షన్స్ గురించి డిఎస్సి సెలక్షన్ లిస్టులో తమ పేరు గురించి చాలా చింతిస్తూ ఉన్నారు. అనేక రకాల కన్ఫ్యూజన్తో అభ్యర్థులందరికీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా వింటున్న మాట ఏంటి, వర్టికల్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్లో అభ్యర్థులకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. దానికి సంబంధించి ఇక్కడ మీకు ఫుల్ క్లారిటీ రాబోతా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే వర్టికల్ రిజర్వేషన్ అనేది కులాల ఆధారంగా ఇచ్చేటువంటి రిజర్వేషను. వర్టికల్ రిజర్వేషను కులాల ఆధారంగా ఇచ్చే రిజర్వేషను. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లకు ఇది ఆర్టికల్ 16(4) ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వర్టికల్ రిజర్వేషన్ అనేది కులాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. ఇది ఆర్టికల్ 16(4) ప్రకారం ఇది నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇక హారిజంటల్ రిజర్వేషన్ అనేది ప్రత్యేక వర్గాల ఆధారంగా. ప్రత్యేక వర్గాలంటే ఏంటి? ఉదాహరణకు మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది ఈ హారిజంటల్ రిజర్వేషన్. ఇది ఆర్టికల్ 15(3) ప్రకారం, అలాగే 16(1) ప్రకారం ఇది మన రాజ్యాంగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కులాల కోటా లోపలే అడ్జస్ట్ అవుతుంది. మీరు గమనించాలి, మహిళా రిజర్వేషన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ కానీ, వికలాంగులు పిహెచ్వి రిజర్వేషన్ కానీ, ఏదైనా కానీ కులాల కోటా లోపలే ఇది ఉంటుంది. అంటే ఒకవేళ ఒక పిహెచ్ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ అయితే అతనికి ఎస్సీ కోటాలో వచ్చేస్తే ఇంకా ప్రత్యేకంగా పిహెచ్ కోటాలో ఉండదు, ఎందుకంటే పిహెచ్ క్యాండిడేటే కాబట్టి అతను ఆ విధంగానమాట ఇది కులాల లోపలే అడ్జస్ట్ అవుతుంది. ఇకపోతే ముఖ్యమైన నియమాలు, ఇందులో దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో మెరిట్ ద్వారా సీటు సంపాదిస్తే, మరొకసారి చూడండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో మెరిట్ ద్వారా సీటు సంపాదిస్తే అది ఓసీగానే, అంటే అది ఓపెన్ కేటగిరీగానే లెక్కిస్తాం. కుల కోటాకు ఎలాంటి హాని ఉండదు. అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఓపెన్లోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళ యొక్క రిజర్వేషన్లో ఉన్న పోస్టు తగ్గదు. ఓపెన్ రిజర్వేషన్లోనే అతను ఉంటాడు కాబట్టి తన కోట ఏదైతే తన కేటగిరీలో రిజర్వేషన్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. 15 పోస్టులు ఒకవేళ అతనికి ఉంటే ఇతను ఓపెన్లో వెళ్ళిపోయాడు కాబట్టి ఆ 15 పోస్టులు ఆ ఎస్సీ కోట కిందనే ఉంటాయి. అలాగే బీసీ అయినా, ఎస్టీ అయినా, ఏదైనా కానీ ఆ వ్యక్తి ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన వ్యక్తి ఓపెన్లో కనుక సెలెక్ట్ అయిపోతే ఇక తన యొక్క కేటగిరీకి సంబంధించి తన కోట, తన యొక్క కుల రిజర్వేషన్కి సంబంధించి ఎలాంటి పోస్టులు తగ్గడం అనేది ఉండదు. ఇంకొకటి ఇక్కడ గమనించిన అత్యంత ముఖ్యమైన పాయింట్, హారిజంటల్ రిజర్వేషన్ మహిళలు, వికలాంగుల్లో అలాంటి రూల్ లేదు. ఇప్పుడు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించి అభ్యర్థులు కనుక ఓపెన్లో సెలెక్ట్ అయిపోతే వాళ్ళ యొక్క కుల రిజర్వేషన్కి ఎలాంటి డోకా లేదని మనం చెప్తున్నామో, అదేవిధంగా ఈ పాయింట్ అనేది ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్ ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు వాళ్ళ యొక్క ఓపెన్లో కనుక సెలెక్ట్ అయిపోతే వాళ్ళ కుల రిజర్వేషన్కి ఎలాంటి డోకా ఉండదు. అంటే వాళ్ళ కులంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు ఆ కులస్తులకి తప్పనిసరిగా ఇస్తారు. కానీ హారిజంటల్ రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మహిళలు, వికలాంగులు ఉంటారు. ఆ పై చెప్పిన రూల్ ఏది కూడా వీళ్ళకి అప్లై కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ 33% రిజర్వేషను వివిధ కేటగిరీ ప్రకారం కాకుండా ఓవరాల్గా ఒకవేళ ఉమెన్ కోట ఎస్సీ ఉమెన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉమెన్ కోట అభ్యర్థి వేరే కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో కనుక వెళ్ళిపోతే ఆ కోట ఫిల్ అయిపోయినట్టే అక్కడ. అది ఇక్కడ చెప్తున్నారు. హారిజంటల్ రిజర్వేషన్ మహిళలు, వికలాంగుల్లో అలాంటి రూల్ లేదు అని చెప్పేసి, హారిజంటల్ రిజర్వేషన్లో మాత్రం అలాంటి రూల్ ఉండదు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే వర్టికల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఒక వ్యక్తి ఓపెన్లో వెళ్ళిపోతే మరి ఆ యొక్క క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్ ఏది మారదు. అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టులు ఆ అభ్యర్థులతో ఫిల్ చేస్తారు ఆ కేటగిరీ వాళ్ళతో. కానీ మహిళా రిజర్వేషను, ఈ యొక్క హారిజంటల్ రిజర్వేషన్ మహిళలు, పిహెచ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్కి ఈ పాయింట్ వర్తించదు అనమాట. అంటే వీళ్ళు కనుక ఏ కేటగిరీలో సెలెక్ట్ అయిపోతే ఇక ఆ కేటగిరీ ఇక అయిపోయినట్టే, దానికి రిజర్వేషన్తో సంబంధం లేదు. ఇక ఆ వ్యక్తి ఆ కోట పూర్తి అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ క్యాండిడేట్ ఓపెన్లో వెళ్ళిపోతే ఆ కోట పూర్తి అయిపోయినట్టే రైట్. ఇకపోతే ఇక్కడ గమనించండి ఇంకొక ముఖ్యమైన పాయింట్, కోటా ఫిల్ కావాలి అంటే పురుషులను తీసేసి మహిళలను పెట్టాలి. అది అసలు పాయింట్ అండి. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక కోటా ఫిల్ అవ్వాలంటే మహిళలను ఉంచి పురుషులను తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 33% ఉమెన్ కోటా ఫిల్ కాలేదు, కానీ ఓపెన్లో చాలామంది మగవాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, ఓపెన్లో ఉన్నారు, అంటే మెరిట్లో ఉన్నారు. అయితే మహిళల కోట ఫిల్ కాలేదు కాబట్టి మెరిట్లో సెలెక్ట్ అయినప్పటికీ, మెరిట్లో మగవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని తీసేసి కింద ఉన్నటువంటి లేడీస్ని అందులో
చేర్చడం జరుగుద్ది. అంటే ఇక్కడ మగవాళ్ళ కోటాకి గండి పడద్ది. ఖచ్చితంగా మగవాళ్ళు మెరిట్లో ఉన్నా కానీ వాళ్ళకి రాదు. ఓపెన్లోనైనా ఎక్కడైనా కానీ మీరు చూడండి, ఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ ఉందండి, 7 పోస్టులు ఉన్నాయనుకోండి, 7 పోస్టులకి 7 లేడీసే వచ్చేసారనుకోండి, వాళ్ళు మెరిట్లో ఉండి 7 లేడీసే వచ్చేస్తే 7 పోస్టులు అట్లాగే ఉంటాయి. అక్కడేమి తేడా ఉండదు, 7 లేడీస్ని ఉంచేస్తారు. కానీ ఒకవేళ 7 పోస్టుల్లో 2 పోస్టులు ఉమెన్కి, ఎస్సీకి 7 పోస్టులు ఇచ్చి అందులో 2 పోస్టులు లేదా 3 పోస్టులు ఎస్సీ ఉమెన్కి ఇచ్చారంటే, ఒకవేళ మెరిట్లో 7 కూడా జెంట్సే ఉన్నప్పటికీ అందులో 3 పోస్టులు ఉమెన్కి ఉన్నాయి కాబట్టి ఆ 3 జెంట్స్ మెరిట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముగ్గురిని తీసేసి వాళ్ళ కింద ఉన్నటువంటి లేడీస్ 3 యాడ్ చేయడం జరుగుద్ది. ఇక్కడ విషయం అది గుర్తించాల్సింది. మనం కోటా ఫిల్ కావాలి అంటే పురుషులను తీసేసి మహిళలను పెట్టాలి. కోటా కంటే ఎక్కువ మహిళలు వస్తే వారందరినీ ఉంచుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కోటా కంటే ఎక్కువ మహిళలు వస్తే వాళ్ళందరూ ఉంచుతారు. కానీ కోటాకి గనక మహిళలు తగ్గారు అనుకోండి, మెరిట్లో జెంట్స్ ఉన్నా కానీ వాళ్ళని తీసేసి కింద ఉన్న మహిళల్ని కోటా ఫిల్ అయ్యేదాకా చేరుస్తారు. అది విషయం అనమాట. వారందరినీ చేర్చడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. ఉదాహరణకి ఎస్సీకి 15 పోస్టులు ఉన్నాయనుకోండి, అందులో 5 పోస్టులు ఎస్సీ మహిళల కోసం లిస్టులో మరి 5 లేదా అంతకంటే ఎక్కువ మహిళలు ఉన్నారనుకోండి, ఉన్నారు ఇక్కడ చూడండి, ఎక్కువ మహిళలు ఉన్నారు, సరిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే 15 పోస్టులు ఎస్సీకి ఉన్నాయనుకుంటే అందులో 5 పోస్టులు ఎస్సీ మహిళల కోసం ఇచ్చేశారనుకోండి, లిస్టులో 5 లేదా అంతకంటే ఎక్కువ మహిళలు ఉన్నారనుకోండి, మహిళలకు 5 ఇచ్చినప్పటికీ లిస్టులో అంతకంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళని అలాగే ఉంచేస్తారు. లిస్టులో 3 మహిళలే ఉన్నారనుకోండి, ఇంకో 2 మహిళలను తీసుకోవాలి. దానికి 2 పురుషులు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి మెరిట్లో ఉన్నప్పటికీ వాళ్ళని తీసేసి 2 మహిళలు చేరుస్తారు. రైట్, 2 మహిళల్ని చేర్చడం జరుగుద్ది అనమాట. లిస్టులో 7 మహిళలు ఉన్నారు, కోటా 5 అయినా సరే మొత్తం 7 కూడా ఉంచుతారు. ఇక్కడ విషయం ఏంటంటే లేడీస్ కోటా ఫిల్ అయ్యేంత వరకు లేడీస్ని చేరుస్తూనే ఉంటారు. వాళ్ళకంటే మెరిట్లో జెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసివేయడం జరుగుద్ది. లేడీస్ కోటా ఫిల్ అయ్యేంత వరకు లేడీస్ని చేరుస్తారు. ఒకవేళ కోటా కంటే ఎక్కువ మంది లేడీస్ ఉన్నప్పటికీ వాళ్ళని అలాగే ఉంచుతారు. కానీ కోటా కంటే ఎక్కువ లేడీస్ కోటా ఫిల్ అవ్వకుండా ఎక్కువ మంది జెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని తీసేసి లేడీస్ని చేరుస్తారు. ఇది ఇక్కడ జీవో నెంబర్ 77 మనకు తెలియజేసేది. ఓకే, రైట్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ గమనించండి, నియామకాలు మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే జరుగుతాయి. ఇక రోస్టర్ బేస్డ్ సిస్టమ్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ప్రభుత్వ నియామకాల్లో 100 పాయింట్ల రోస్టర్ సిస్టమ్ అనేది మనకు ఉంది. అది మనందరికీ తెలుసు. ప్రతి పోస్టు ముందే ఏ వర్గానికి ఇవ్వాలో నిర్ణయంగా ఉంటుంది. అందులో రోస్టర్ అంటే ఏంటి, ఏ నెంబర్ పోస్టు ఎవరికి ఇవ్వాలి, ఏ నెంబర్ పోస్టు ఎవరికి ఇవ్వాలి అనేది ముందే నిర్ణయం అయిపోయి ఉంటుంది అనమాట. అది దాని ప్రకారం అది సైకిల్ లాగా ఉంటుంది కాబట్టి, అది సైకిల్ కాబట్టి అది తిరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 1వ పోస్టు ఓపెన్కి ఇచ్చామనుకోండి, 2వ పోస్టు బీసీ అనుకోండి, 3వ పోస్టు ఎస్సీ అనుకోండి, 4వ పోస్టు మళ్ళీ ఓసీ మహిళ అనుకోండి, అలాగే 5వ పోస్టు ఎస్టీకి అనుకోండి. ఇలా సైకిల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఎవరు టాప్ ర్యాంక్ వస్తారో అనేది వేరే విషయం. అసలు టాప్ ర్యాంకర్ ఎవరు అనేది మనకు అనవసరం. కానీ ఏ రోస్టర్ పాయింట్ ఎవరు కేటాయించబడిందో అదే ఫైనల్. మీ ఉదాహరణకి 15 ఎస్సీ పోస్టులు, సపోజ్ మనకి 15 ఎస్సీ పోస్టులు ఉన్నాయనుకోండి, అందులో 4 ఎస్సీ ఓపెను, 2 ఎస్సీ ఉమెను హారిజంటల్లో, మిగతావి ఎస్సీ కోటాలో ఇతర రకాల పోస్టులు అనుకోండి. కేసు 1 గమనించండి. ఇక్కడ ఒక సందర్భం ఏం జరుగుద్దంటే, ఎస్సీ క్యాండిడేట్ ఓసీ రోస్టర్ పాయింట్లో సెలెక్ట్ అయితే ఒక ఎస్సీ అభ్యర్థి టాప్ ర్యాంక్ వలన ఓసీ రోస్టర్ పాయింట్ దగ్గర సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు ఆ అభ్యర్థిని ఓసీలోనే లెక్కిస్తారు. ఎస్సీకి కేటాయించిన 15 పోస్టులు డిస్టర్బెన్స్ లేకుండా ఇంటాక్ట్గా అలాగే ఉండిపోతాయి. ఓకే, అతనికి ఒక ఎస్సీ క్యాండిడేట్ ఓపెన్ వెళ్ళాడు కాబట్టి ఇక్కడ ఎస్సీకి ఇచ్చిన 15 పోస్టులు ఒకటి తగ్గడం అనేది జరగదు. ఓకే, ఇంకో సందర్భం చూద్దాం. ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ రోస్టర్ పాయింట్లో సెలెక్ట్ అయితే అదే టాప్ ర్యాంక్ ఎస్సీ అభ్యర్థి రోస్టర్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ దగ్గర సెలెక్ట్ అయితే ఆయనను ఆ ఎస్సీ కోటాలోనే ఉంచడం జరుగుద్ది అనమాట. ఇదే ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి నోటిఫికేషన్ సెలక్షన్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఇవే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.